మీ రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ నో అని వస్తే మీకు కొత్త రేషన్ కార్డులు రావు. మీ రేషన్ కార్డుకి కేవైసీ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా తెలుసుకోవాలంటే ఈ ఛానల్లో ఈ వీడియోలో నేను పూర్తిగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. మన డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇందులో రేషన్ కార్డ్ సెర్చ్ అని ఉంది కదా, సో రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. రైస్ కార్డ్ సెర్చ్ కొట్టగానే మనకి ఇలా ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టగానే మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఈ డీటెయిల్స్ చూడండి, కార్డ్ స్టేటస్ యాక్టివ్, కార్డ్ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంది. సో కింద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ కనపడుతున్నాయి చూడండి. ఈ కార్నర్లో ఈకేవై స్టేటస్ అని ఉంది కదా, ఈకేవైసీ స్టేటస్ ఎస్ అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కేవైసీ చేసుకోని అవసరం లేదు. ఎవరికైతే నో అని ఉందో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ అయితే చేయించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే బిలో 5 years వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే అబవ్ 5 years ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సో రేషన్ కార్డ్ కేవైసీ అనేది చేయించుకోవాలి. సో ఇది ఎక్కడ చేస్తారు? ఒకసారి మీ దగ్గరలో ఉన్న డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళండి. రైస్ షాప్ ఉంటుంది కదా, సో మీకు ఎవరైతే రేషన్ ఇస్తున్నారో వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తే దీని గురించి మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు. సో ఓకేనా? సో ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవుతే సో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. లేదు అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మన వెబ్సైట్ లింక్ ఉంది.